చాలా కాలం తర్వాత మీ ముందుకి వెరీ స్పెషల్ గెస్ట్ని తీసుకొచ్చాను మిర్రర్ టీవీకి. సో గతంలో మా పేరు అంటే మీన్స్ ఇంటర్వ్యూ చేస్తే చూడాలి చేయమని అడిగే వాళ్ళ సంఖ్య కూడా చాలా ఉండేది. బట్ వెరీ లాంగ్ టైం అనే చెప్పాలి. ఎస్, ఎవరో కాదండి, పరిచయం అక్కర్లేదు, చూస్తేనే మీరు అవాక్ అవుతారు. సో తనే అండి, కేఎస్ ప్రసాద్ గారు మనతో ఉన్నారు. చూద్దాం ఏం చెప్తారు. ఎందుకంటే అప్పుడు విరిసిన ఛాలెంజ్లు కావచ్చు, ఇది కావచ్చు, నమ్మకం కావచ్చు. సో ఏం మాట్లాడతారో ఇప్పుడు మన మిర్రర్ టీవీ తరపున చూద్దాం ఒకసారి. నమస్తే అండి కేఎస్ గారు. నమస్తే అమ్మా. ఎట్లున్నారు? బాగానే ఉన్నాయా? తిట్లు బాగా తింటున్నాం. ఏమో విల్లాలు, మంచి మంచి ఫెరారీ కార్లు, అసలు మాకు అందుకే దొరుకుతలేరా? ఏటమ్మా అన్నావు? విల్లాలు, కోట్లు, ఫెరారీ కార్లు, ఇంకా మాకెందుకు పలుకుతారు? అందుకేనా పలకలేదా? ఆబ్వియస్లీ మీరు కూడా బాగా రిచ్ అయిపోయినారని ఫోన్ చేయలేదు అనుకో, పలుకుతారో పలకరో అని. ఎక్కడ పెట్టారా? జోగి రాసుకుంటే బొగ్గి రాలేదని. నీ పరిస్థితి నాకు తెలుసు, నా పరిస్థితి నీకు తెలుసు. అంచేత మనం అలాంటి అన్నెసరీ ఇష్యూస్ని ఓవర్గా మాట్లాడి మనకున్న ఇండివిజువల్ క్రెడిబిలిటీస్ని పణంగా పెట్టద్దు. మన ఆత్మాభిమానం ఉన్నది నేను ఈరోజు దాకా ఎక్కడ తాకట్టు పెట్టలేదు. నా ఆత్మాభిమానం విలువ నాకు తెలుసు. నేను ఎవరికి దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నా దైనందిన జీవితం ఏదో, నా పరిస్థితి ఏదో ఎవరు వచ్చి చూసినా నా దగ్గర 50 సంవత్సరాలు నా ప్రస్థానంలో నేను ఏంటో నాకు తెలిసిన వాళ్ళందరికీ కూడా తెలుసు. అయితే నేను ఎవరికి ప్రూవ్ చేసుకోవాల్సుకున్న అవసరం నాకు లేదు. నేను నా ఆత్మకి సమాధానం చెప్పాలి. నా ఆత్మాభిమానాన్ని నేను ఎక్కడ తాకట్టు పెట్టలేదు, పడంగా పెట్టలేదు. కొంచెం రిగ్రెట్ ఏమైనా ఫీల్ అయ్యారా ఎలక్షన్ రిజల్ట్ తర్వాత చూసుకొని? దాని తర్వాత ఏంటి అంటే ఎక్కడ మీకు ఒక అవగాహన ఉంది? మీరు పోయిండ్రు, చూసి వచ్చిర్రు, అనలిస్టులు కావచ్చు, సర్వేలు చేసిన వాళ్ళు కావచ్చు, ఇంత ఘోరమైన అంచనా ఎట్లా తప్పినాం అనేది ఒక ఎప్పుడు మీకు ఖాళీగా ఉన్నప్పుడన్నా కూడా ఒక తొలుస్తుంటుందా? నేను డెఫినెట్గా నేను ఈ మంత్ 1 మంత్ అయితే నేను మోర్ దెన్ 1 మంత్ అనుకుంటా. కంపారిటివ్ నా ఈ అగ్రిగేట్ 5 నుంచి 10 ఇంటర్వ్యూల దగ్గర కన్ఫైన్ అయ్యి నేను చాలా తక్కువే చేశాను ఇంటర్వ్యూస్ కూడా. అండ్ మోర్ నేను కూడా నన్ను ప్రతిదీ నేను ప్రక్షాళించుకున్నా. అండ్ మోర్ ఇవాళ ఒకటి ఎలా ఉంటుందంటేనే నేనే చెప్తుంటాను ఇప్పుడు, షవర్ అయితేనే కానీ వివరం తెలియదు. అలా ఇప్పుడు ప్రతిసారి ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అవ్వడం అన్నది ఎవరి వలన కాదు. అండ్ మోర్ ఓవర్ మనం క్యాండిడేట్స్ మార్పు విషయంలో ఏం చెప్తున్నాం ఇక్కడ తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ అదే జరిగింది కూడా. బట్ క్యాండిడేట్ల బదులు పిల్లి పిల్లని తీసుకొచ్చి పిల్లి మార్చినట్టు 10 గదులు మార్చినట్టు మారిస్తే అది కాదు కదా ఆన్సరు. ద ఒరిజినల్ పని ఏముందో పనితనాన్ని ప్రజలకి తెలియజెప్పడంలో వైఎస్ఆర్సీపీ మెజరబుల్ ఫెయిల్యూర్. ఇక్కడ తెలంగాణలో కూడా అంతే కదా. ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఏం పనులు చేశారో ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేయగలిగారు, స్థానాలు గెలుచుకున్నారు. రూరల్ ఏరియాలో ఏం చేశారో చెప్పుకోలేకపోయారు. తెలంగాణలో ఎత్తుకెళ్ళిపోయింది బీఆర్ఎస్ పార్టీ. కానీ తెలంగాణలో చూసుకుంటే పరిస్థితి మెరుగే. ఇద్దరి మధ్యలో ఉన్నది జస్ట్ 1.8% తేడా ఓట్లే. ఒక 39 స్థానాలనే దక్కించుకుంది. ఏపీలో చూసుకుంటే ఈ 11 స్థానాల వెనుక ట్యాంపరింగ్, కొందరు చాలా ప్రాక్టికల్గా పోలైన ఓట్లు, ఉన్న ఓట్లు ఎక్కువ ఎట్లా పోలైన అనేది ఒక ప్రాక్టికల్గా చెప్పగలిగారు కదా. నిజంగా అది ఏమైనా జరిగిందా ఏపీలో? ఒక్కటి మాత్రం నేను చెప్పగలనమ్మా, ఒక బీజేపీ మూవ్స్ కొన్ని ఏవైతే ఉంటాయో అవి ఎప్పటి నుంచో చెప్తున్నాను. వాళ్ళు అవకాశం ఇస్తే 1, 2, 3 స్ట్రాటజీ వెస్ట్ బెంగాల్ టైప్లో ఉన్నది నేను ఎప్పుడో నుంచి చెప్తున్నా. తెలుసో తెలియకో తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు ఏం చేశారంటే నా విశ్లేషణలో ఉంటాయి చూడండి, ఒక గుణపం, ఒక రాయి, ఒక పెద్ద బండని తొలగించడానికి అన్న దగ్గర అది బొమ్మరంగా ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీని టార్గెట్ చేశారు. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ బయట నుంచే మద్దతు ఇస్తుంది. మీరు గమనించట్లేదు, ఐఎన్డీఏ కూటమిలో లేదు, ఎన్డీఏ కూటమిలో లేదు. ఇవాళ ఎన్డీఏ కూటమికి ఎవరు లోపటుండి మద్దతు ఇస్తారన్న దగ్గర వాళ్ళు 100% ఫోకస్ చేసుకున్నారు. ఎందుకంటే ఉత్తరాదిని ఎత్తుకెళ్ళిపోయిన సీట్లన్నీ దక్షిణాదిని కాంపన్సేట్ చేసుకోవడానికి వాళ్ళు విశ్వ ప్రయత్నం చేస్తూ ఒరిస్సాని, ఆంధ్రప్రదేశ్ని టార్గెట్ చేశారు. అక్కడ మనం చాలామంది విశ్లేషకులు కానీ ఎవరైనా సరే ఊహకందనివి, అంచనాలకు దొరకనగానే జరిగాయి. ఎందుకు అంటే మీరు ఒక్కసారి తమిళనాడు తరహా పాలిటిక్స్కి ఆంధ్రప్రదేశ్కి అడాప్టబిలిటీకి వచ్చేసింది. మీరు గతంలో 23 స్థానాలకు పరిమితం చేశారు. ఆ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు మీరు గమనిస్తే నన్ను చూసి ఓట్లేయండి అన్నారు. ఏమైంది? 23 ఇచ్చి కూర్చోబెట్టరు. ఈసారి జగన్మోహన్ రెడ్డి నా పనితీరు నచ్చితే వేయండి, నా పనితీరు నచ్చకపోతే నాకు అక్కర్లేదు అన్నాడు. 11 స్థానాలకు పరిమితం చేశారు. ఇక్కడ ప్రాంతీయ పార్టీలో వ్యక్తి చుట్టూ తిరిగి రాజకీయాలకి ప్రజలు వ్యక్తిని ఎంతవరకు విశ్వసిస్తున్నారు 5 సంవత్సరాల దగ్గర ఇవాళ బిలో పవర్టీ లైన్ అంతటిని జగన్మోహన్ రెడ్డి గారు పరిరక్షించుకునే సంక్షేమ పథకాల్లో 40% వేసి రెసిప్రొకేషన్ ఇచ్చి చూపించారు. మిగిలిన 60% ఏదైతే ఉన్నాయో ఇవాళ మీరు ఎంత కాదన్నా అప్పర్ క్యాస్ట్ డామినేషన్స్, ఈ ఎలక్షన్స్ అన్నీ కూడా క్యాస్ట్ ఈక్వేషన్స్తో నడిచాయి. ఈ క్యాస్ట్ ఈక్వేషన్స్లో 1+1 ఎప్పుడు 2 కాదు. కానీ ఒక చౌదరి కాపు సామాజిక వర్గాలు ఎప్పుడైతే కన్సల్టేట్ అయ్యాయో అది ఏ విశ్లేషకుడికి కూడా ఊహకందని. అండ్ మోర్ ఓవర్ ఇవాళ ఉనికికే ప్రమాదం వచ్చిన దగ్గర వాళ్ళు వ్యవహరించిన తీరుకి
క్రెడిట్ గోస్ టు పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అనేవారు, కుమారస్వామిలాగా నాకు బేర మినిమం అన్న దగ్గర, తర్వాత సభకు వచ్చే వాళ్ళు నాకు ఓట్లు లేరు అన్న దగ్గర, ఇవన్నీ ఏంటంటే ఇంక్లూడింగ్ మైసెల్ఫ్, నేను కూడా దాన్ని విశ్లేషించే విధానంలో ఎస్ ఇతనికి ఇది లేదు. ఎందుకంటే గ్రాస్ రూట్ లెవెల్లో ఇతని మీద విశ్వసనీయత అన్న దగ్గర, ఇతను ఎవరితో అలైన్ అయితే ఎలా ర్యాలీ అవుతుంది అన్న దగ్గర ఎవరి దగ్గర లేదు. అది ఏమైందంటే ఉనికికి ప్రమాదం వచ్చిన క్యాస్ట్లు రెండు కన్సల్టేట్ అయ్యాయి. వాలంటరీ వ్యవస్థ. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక కార్పొరేట్ స్టైల్ని అడాప్ట్ చేశారు. ఏంది, క్షేత్రస్థాయిలో ఏ నాయకుడికైనా పొలిటికల్ అంబిషన్స్ ఎట్లా ఉంటాయంటే వాడి జీవితంలో ప్రధానమంత్రి అయిపోవాలి, లేదా రాష్ట్రపతి అయిపోవాలి, ముఖ్యమంత్రి అయిపోవాలి, మినిస్టర్ అయిపోవాలని పంచాయతీ వార్డు మెంబర్ కాడించి వాడి జీవితం ప్రస్థానం ఉంటుంది. బట్ వేర్ ఒక కార్పొరేట్ సెక్టర్లో ఒక వాలంటరీ వ్యవస్థ త్రూగా పనులు చేయించుకుంటూ గుడ్ గవర్నెన్స్ ఇవ్వగలిగాడు. బట్ క్రెడిబిలిటీకి వచ్చేసరికల్లా నాయకుడు చుట్టూ వ్యవహరించే తీరు బదులు కేతిరెడ్డి గారు లాంటి వ్యక్తులు కానీ, ఇలాంటి వాళ్ళు మీరు గమనిస్తే మార్గాని భరత్ ఇలాంటి వాళ్ళందరూ కూడా ప్రజల్లో ఉండి కూడా, అంటే అందరూ ఆల్మోస్ట్ ఒక 80% ప్రజల్లో నాయకులు ఉండి కూడా నాయకుడికి ఒక విశ్వసనీయతకి మళ్ళీ అగైన్ వాలంటీర్ మీద ఆధారపడే పరిస్థితి వచ్చింది. సో దాంతో ఇంకోటి ఏంటంటే 5 సంవత్సరాలు అపోజిషన్లో ఉన్నారు, 5 సంవత్సరాలు రూలింగ్లో ఉన్నారు, కానీ క్యాడర్కి ఒరిగింది ఏంటి అన్నది ఇంకొక పెద్ద ప్రశ్న అయిపోయింది. తర్వాత ఇప్పుడు కొన్ని ప్రస్థానాల్లో ఏమవుతుందంటే ఈ బ్యూరోక్రాట్స్ మీద ఎప్పుడైతే బ్యాంక్ అవుతారో నెత్తి పొలిటికల్ పార్టీలకు వాచిపోతుంది. ఇది ప్రూవెన్ ట్రాక్. ఈసారి ఇక్కడ యాడెడ్ అడ్జెక్టివ్లోకి అడ్వకేట్ జనరల్ మీద కూడా ఆధారపడిన జగన్మోహన్ రెడ్డిని చూసి మనం జరుగుతున్న పరిణామాలని విశ్వసించి ఇచ్చేస్తూ ఇవాళ బ్లేమ్ గేమ్ టైప్లో ఈయన్ని ఆడిని తూతూ మేమే అనుకుని కార్యక్షేపం కాదు, కానీ వ్యవస్థల్లో జరుగుతున్న దాని మీద జగన్మోహన్ రెడ్డి గారికి వ్యవస్థ మీద పొట్టలేదు. ఎందుకంటే ఫస్ట్ టైం ఆయన అధికారంలోకి వచ్చారు. ఈ వ్యవస్థ మీద అధికారం వచ్చినప్పుడు పట్టు సంపాదించుకునే కార్యక్రమానికి బదులు ప్రజలతో డైరెక్ట్ ఇంటరాక్షన్కి వెళ్ళిపోయారు. ప్రజలతో డైరెక్ట్ ఇంటరాక్షన్లో ఇతను ఉన్నాడా, ఇతని ప్రతినిధులు ఉన్నారా అనే దానికన్నా ఇతను నియమించిన టీం ఉన్నారు. సో దీనివల్ల ఏమవుతుంది, క్రెడిబిలిటీ నాయకుడికి అధినాయకుడికి యాడ్ అవ్వట్లేదు. ఎందుకంటే సింపుల్ ఎగ్జాంపుల్, 1000 రూపాయలు ఉన్న పెన్షన్ 2000 పెంచారు, 2000ని 3000 చేశాడు జగన్మోహన్ రెడ్డి. 3000 పెన్షన్ అన్నది పెన్షన్ అన్న కాన్సెప్ట్ని చూసుకోగలిగితే జస్ట్ లైక్ వేలంపాట, తెలుగుదేశం వస్తే 4000 ఇస్తున్నారు. సామాన్య మానవుడికి ఏముంటుంది, పెన్షన్ నిరంతరంగా వచ్చేది. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పారు, నేను నవరత్నాల్లో 8 ఎవరు ఏమీ చేయలేరని. ఆ 8 అష్యూరెన్స్ ఈస్ బీన్ గివెన్ బై ద రెస్పెక్ట్ గవర్నమెంట్, ఎగ్జిస్టింగ్ గవర్నమెంట్ అండ్ రాబోయే గవర్నమెంట్ అన్న దగ్గర ప్రజలు దేనికి ఈల్డ్ అవుతారు. దిల్ మంగే మోర్ పెప్సీ యాడే. కరెక్టే కదా, సేమ్ ఇక్కడ జరిగింది కదా, మరి అది గుర్తుకు లేకుండా జగన్మోహన్ రెడ్డికి ఏది ఎక్కడ జరిగింది. 2016 రూపాయలు పెన్షన్ ఉండే 2000 నుంచి 4000 చేయడానికి విడుదల వారిగా చెప్పిండు. ఇక్కడ కూడా సేమ్ పెన్షన్ విషయంలో కూడా. సో అది పెరిగిన పెన్షన్ ఎట్లాగో ఇప్పుడు ఇస్తలేరు, అది వేరు విషయం అనుకోండి. సేమ్ రైతు భరోసా కూడా పెట్టిన వాళ్ళు మేము 15,000 ఇస్తామన్నారు. ఈయనేం చెప్పిండంటే నేను కూడా ఇస్తాను, కాకపోతే 5 ఏళ్ళలో 1 by 1 పెంచుకుంటూ పోతాను. వాళ్ళేమో ఏకదాటికి చెప్పేశారు. ఈయనేమో అంటే ఇవ్వదలుచుకున్న వాళ్ళకి ఒక క్లారిటీ పిక్చర్ ఉంటుంది బడ్జెట్ చూసుకొని. మరి ఇక్కడ ఇచ్చి ఫెయిల్ అయినారు కాబట్టి నేను ఆ మాట చెప్పకూడదు అనే విషయాన్ని జగన్మోహన్ రెడ్డి విస్మరించారు అనుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టోలో కొత్తదనం లేదమ్మా, పాత మేనిఫెస్టోనే ముందుకు తీసుకెళ్లారు. రెండోది మీకు ఇంకోటి చెప్తున్నా, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి మనం ఎవరు చెప్పక్కర్లేదు, అందులో దెయ్యాలు వేదాలు వల్లించినట్టే ఉంటుంది. ఎందుకంటే యనమల రామకృష్ణుడు గారు డైరెక్ట్గా చెప్పారు 100 కోట్లే ఈ రాష్ట్ర ఖజానాలో ఉంచలేను, జగన్మోహన్ రెడ్డి అయితే ఇంకా అప్పులు పొట్టం ఏం చేయలేడని. మన సంవత్సరం బడ్జెట్ తీసుకొచ్చి సంక్షేమ పథకాలు చేసేది కదా. ఇదే రేవంత్ రెడ్డి గారు ఇక్కడ మీరు గమనిస్తే ఆర్థిక వ్యవస్థ మీద ఏముంది, ఇటు నుంచి అటు ఇటు మార్చడానికి నాకు కొంత టైం కావాలి, ఫస్ట్ 30 రోజుల పరిపాలనలో, సబ్సిక్వెంట్గా దాన్ని కాలు చేయకూడదు తీసుకుని వాళ్ళు ఎంత కాదన్నా ఓ 10 లక్షల మందికి రుణమాఫీ అయితే చేసాడు కదా ఆయన. అది మళ్ళీ వద్దాంలే, అది పేరుకో పైకి మళ్ళీ మీకు అట్లా కనపడుతుంది, మళ్ళీ ఎందుకు నిజాలు మాట్లాడాలి. ఎందుకంటే నేను ఒకటి చెప్తున్నాను, ఇప్పుడు నేను కంపారిజన్స్ చెప్తున్నాను. ఇప్పుడు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ శూన్యం, ఏమీ లేదు, అప్పులు చేసేసాడు కేసీఆర్ గారు, జగన్మోహన్ రెడ్డి అప్పులు చేసేసి పోయాడు అనగానే రాష్ట్ర వ్యవస్థ ఏం ఆగదు కదా. ఆంధ్రప్రదేశ్లో అగ్రిగేట్ 371 కోట్లు రోజుకి ఆదాయ వనరు ఆంధ్రప్రదేశ్ ఖజానాకు వస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ మీకు వైఎస్ఆర్సీపీ ఓడితేనే కానీ అదే క్షవరం అయితే కానీ వివరం తెలియదు అన్నట్టు మీకు కూడా ఇప్పుడే వివరం అయినట్టుంది కదా. నాకేం వివరం కాదు, ఇప్పుడు నేను చెప్పింది కూడా నా విశ్లేషణ మీరు గమనిస్తే మునిబాబు విశ్లేషణలో నేను ఎక్కువగా ఎంఫసైజ్ చెప్పాను. నేను మునిబాబు కలిపి చేసిన పని ఏంటంటే సంక్షేమ ఫలాలు ఎంతమందికి అందుతున్నాయి, లబ్ధిదారుల యొక్క ఎలా ఉంటుంది, కృతజ్ఞతా భావం అన్నది నా ఎక్స్పెక్టేషన్స్లో 40% రీచే కనబడింది కదా. బట్ ఓటమికి ఇవాళ పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి మెలడౌన్ అవడం, 2 సామాజిక వర్గాలను ఏకతాటి మీదకి తీసుకురావడం, అండ్ ఏ దానికైనా తగ్గుతూ అధికారమే పరమావధిగా చేస్తున్న దగ్గర అధికార మార్పు ప్రజలు కోరుకున్నారు. అది గమనించండి మీరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అధికార మార్పు తథ్యం అన్నది ప్రజలు నిశ్చయమైనప్పుడు, ఎందుకు అంటే సంక్షేమ ఫలాలు అందుకున్న వాళ్ళు 40% అనుకుంటే 60% ప్రజలు అప్పర్ క్యాస్ట్ వాళ్ళు కన్సాలిడేట్ అయ్యారు. ఎందుకు, ఉనికికి ప్రాబ్లం.
ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మళ్ళీ వస్తే మా పరిస్థితి ఏంది అన్నది క్వశ్చనించుకున్నారు. అప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు ఇదే ఎన్ఆర్ఐ వింగ్ అంతా వచ్చి పనిచేస్తున్నప్పుడు ఇంటెలిజెన్స్ 2 రాష్ట్రాలకి సభకు నమస్కారం 2 టర్ములు. గతంలో ఏబి వెంకటేశ్వర, ఇప్పుడు ఉన్న వీరాంజనేయులు. ఏది అబ్బదబ్బ జబ్బ, అసలు విషయాలు తప్ప కొసరు విషయాలు చెప్పి అంటే వినగలిగే కెపాసిటీ కూడా ఉండాలి వీళ్ళకి కూడా. ఇంటెలిజెన్స్ కూడా ఎందుకు ఇస్తుంది మీకు అని అంటే, మేము ఇచ్చేదా సపోజ్ నేను ఇంటెలిజెన్స్ అనుకోండి, మీకు తెచ్చి ఇవ్వాలంటే మీరు దాన్ని రిసీవ్ చేసుకునే కెపాసిటీని బట్టి వాళ్ళు కూడా యాక్ట్ చేస్తారు కదా. నిజంగా మీకు రియాలిటీ ఇస్తే మీరు దానికి యాక్సెప్ట్ చేస్తారా? దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుందని ఎందుకు అనుకోరు? ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ మీద అబద్ధపని ఎందుకు అనుకోవాలి? నేను మళ్ళీ చెప్తుందోటే, ఇంటెలిజెన్స్ ఇచ్చిన రిపోర్ట్కి శాంక్చుటీ లేదన్నప్పుడు ఇంటెలిజెన్స్ దేనికంట వేస్ట్. మరి అప్పుడు తెలుసుకోవాలి. గతంలో చంద్రబాబు నాయుడు గారికి నేను మళ్ళీ చెప్తున్నానమ్మా, ఆంధ్రప్రదేశ్ 2 ముఖ్యమంత్రులు గమనిస్తే గతంలో చంద్రబాబు నాయుడు గారు ఇంటెలిజెన్స్ రిపోర్టులతో మోసపోయారు. ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇంటెలిజెన్స్ రిపోర్టులతోనే మోసపోయారు. ఇందులో ఏ అతీతం ఏముంది?